డియర్ స్టూడెంట్స్, ఇంతకుముందు మనం చెప్పుకున్న క్లాస్లో కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటి, కెమికల్ డీకాంపోజిషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కెమికల్ డిస్ప్లేస్మెంట్ అంటే తెలుసుకున్నాం, లేకపోతే దీనికి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని కూడా పేరు అన్నమాట. ఒక చిన్న యాక్టివిటీ చేసి చూద్దాం. టేక్ 3 iron nails and clean them by rubbing with sandpaper. 3 nails తీసుకోండి, ఇనుప శిలలు, వాటిని శుభ్రంగా శాండ్ పేపర్తో బాగా క్లీన్ చేయండి, రబ్బింగ్ చేసి రుద్దాలి. ఎందుకని అంటే వాటి మీద ఏదైనా రస్ట్ అంటే తుప్పు కనుక ఉంటే రాలిపోతుంది అన్నమాట. టేక్ 2 test tubes marked as A and B. In each test tube take about 10 ml కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోండి, వాటికి పేర్లు పెట్టండి. ఇలా నేను చూపిస్తాను చూడండి. ఈ టెస్ట్ ట్యూబ్కి ఏమని పేరు పెడతారంటే ఇక్కడ ఏ అని పేరు పెట్టండి, ఈ టెస్ట్ ట్యూబ్ పేరు. అలానే ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దానికి ఇలా బి అని పేరు పెట్టండి. రెండిట్లో కూడా కాపర్ సల్ఫేట్ సొల్యూషనే తీసుకోవాలి. ఒక టెస్ట్ ట్యూబ్ ఏమో ఎక్స్పెరిమెంట్ చేయడానికి అంటే బి టెస్ట్ ట్యూబ్, ఏ టెస్ట్ ట్యూబ్ ఏమో ఊరికే కంపారిజన్కి. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఏ లోపల ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్ కలర్ ఏంటి, బి లోపల ఉన్న కాపర్ సల్ఫేట్ కలర్ ఏంటి పోల్చుకోవటానికి ఏ టెస్ట్ ట్యూబ్ ఉంది, అంతే. ఓకేనా? సరే, నెక్స్ట్ టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్. ఓకే, రెండిట్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం. టై 2 iron nails with a thread and immerse them carefully in the copper sulfate solution in test tube B for about 20 minutes. Keep 1 iron nail aside for comparison. మన దగ్గర 3 nails కదా ఉన్నది. ఆ 3 nailsలో ఒక 2 nailsని బాగా ఇలా టై చేసి థ్రెడ్ తోటి ఆ 2 nailsని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఇమ్మర్స్ చేయాలి, మునిగేటట్లుగా వ్రేలాడదీయాలి. అంటే ఈ నైల్స్ అన్నీ ఇలా కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఇమ్మర్స్ అయినాయి, అలానే 20 minutes ఉంచాలి. మరి థర్డ్ నైల్ ఏది అంటే థర్డ్ నైల్ బయట ఉంది, అది కంపారిజన్ కోసం దాన్ని బయట ఉంచామంతే, ఎక్స్పెరిమెంట్లో దాన్ని మనం వాడటంలా. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ 20 minutes టేక్ అవుట్ ది ఐరన్ నైల్స్ ఫ్రమ్ ది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. 20 minutes తర్వాత ఈ 2 నెయిల్స్ను బయటికి తీసేయండి. కంపేర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది బ్లూ కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఇన్ టెస్ట్ ట్యూబ్స్ ఏ అండ్ బి. మన దగ్గర 2 టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయని చెప్పాను కదా నేను. ఆ 2 టెస్ట్ ట్యూబ్లో కాపర్ సల్ఫేట్ కలర్ ఎలా ఉందో చూడు. ఇది టెస్ట్ ట్యూబ్ ఏ, దీన్ని ఎక్స్పెరిమెంట్ కోసం వాడలా. ఇది టెస్ట్ ట్యూబ్ బి, దీన్ని ఎక్స్పెరిమెంట్ కోసం వాడాం. దీంట్లో ఎలా ఉంది కాపర్ సల్ఫేటు, దీంట్లో ఎలా ఉందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆల్సో కంపేర్ ది కలర్ ఆఫ్ ది ఐరన్ నెయిల్స్. ఐరన్ నెయిల్స్ యొక్క కలర్ని కూడా అబ్జర్వ్ చేయండి. రెండేమో ఎక్స్పెరిమెంట్కు ఉపయోగించాం, ఒకటేమో బయట ఉంది ఐరన్ నెయిల్. వాటి కలర్స్ని కూడా కంపేర్ చేయండి. అప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారో చూడండి. ఇదిగో చూసారా, ఇదేమో ఎక్స్పెరిమెంట్ కోసం ఉపయోగించింది, ఇదేమో మామూలు బయట ఉన్న ఐరన్ నెయిల్. ఐరన్ నెయిల్ టేకన్ అవుట్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఇలా కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ముంచి తీసినటువంటి ఐరన్ నెయిల్ ఎలా అయిపోయిందో చూడండి. బయట ఉన్న ఐరన్ నెయిల్ ఇలా ఉంది. అలానే ఇదేంటిది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ టెస్ట్ ట్యూబ్ ఏలో ఉన్నది, అలానే దాని కలరు అలానే బ్లూ కలర్లో ఉంది. ఇదేమో కొంచెం ఫేడ్ అయిపోయింది, గమనించండి. కాపర్ సల్ఫేట్ why does the iron nail becomes brownish in color and the blue color of copper sulfate solution fades? సారీ, ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఈ బ్లూ కలర్లో ఉన్నది ఎందుకు ఫేడ్ అయిపోయింది? ఐరన్ నెయిల్ ముంచంగానే ఎందుకు ఫేడ్ అయిపోయింది? అలానే ఈ ఐరన్ నెయిల్ కూడా దాని కలర్ కాస్త బ్రౌనిష్లోకి ఎందుకు వచ్చేసింది అంటే ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందనమాట. Fe అంటే ఐరన్ నెయిల్. ఐరన్ నెయిల్ ఐరన్తోనే కదా ఉండేది, ప్లస్ కాపర్ సల్ఫేట్.
ఆ రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయితే FeSO4 ప్లస్ కాపర్ వచ్చినాయి అనమాట. అంటే ఈ రకమైన కెమికల్ రియాక్షన్ జరిగిపోయింది. కాపర్ అనేది ఈ ఐరన్ నెయిల్ మీద ఇలా డిపాజిట్ అయింది, అందువల్లనే అది కాస్త బ్రౌనిష్ కలర్లోకి మారిపోయింది. అలానే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కూడా ఫేడ్ అయిపోయింది, ఎందుకంటే అది కాస్త FeSO4గా చేంజ్ అయింది. అందువల్ల ఇన్ దిస్ రియాక్షన్ iron has displaced or removed another element, copper, from copper sulfate solution. This reaction is known as displacement reaction. ఇక్కడ ఏం జరిగిందంటే ఐరన్ వచ్చి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఉన్న కాపర్ని డిస్ప్లేస్ చేసింది, దాని ప్లేస్లో ఐరన్ వచ్చి కూర్చుందనమాట. కాపర్ కాస్త డిస్ప్లేస్ అయిపోయి దాని ప్లేస్లో ఐరన్ వచ్చేసింది, కాపర్ బయటకు వచ్చేసింది అనమాట. ఇక్కడ ఎవరు డిస్ప్లేస్ చేశారు? ఐరన్ వచ్చి డిస్ప్లేస్ చేసింది దేన్ని? కాపర్ని. దేని నుంచి? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని. ఇలా ఒక ఎలిమెంట్ వచ్చి ఇంకొక ఎలిమెంట్ను డిస్ప్లేస్ చేస్తే దాన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. జింక్ ప్లస్ CuSO4 విల్ గివ్స్ రైస్ టు ZnSO4 ప్లస్ Cu. అంటే జింక్ వచ్చి కాపర్ను డిస్ప్లేస్ చేసింది. అలానే Pb ప్లస్ CuCl2 విల్ గివ్స్ రైస్ టు PbCl2 ప్లస్ Cu. అంటే లెడ్ వచ్చి ఇక్కడ కాపర్ను డిస్ప్లేస్ చేసింది. ఇవన్నీ కూడా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఐరన్ నెయిల్స్ని కంపేర్ చేయటం. ఇదేంటిది? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని కంపేర్ చేయటం. ఓకేనా? సరే, నెక్స్ట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డిస్ప్లేస్మెంట్ అయిపోయింది, ఇప్పుడు డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. టేక్ అబౌట్ 3 ml ఆఫ్ సోడియం సల్ఫేట్ సొల్యూషన్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్లో సోడియం సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుందాం, Na2SO4 ఎంత అంటే 3 ml. ఇంకొక టెస్ట్ ట్యూబ్లో 3 ml ఆఫ్ బేరియం క్లోరైడ్ తీసుకుందాం, BaCl2. మిక్స్ ది 2 సొల్యూషన్స్. ఆ సొల్యూషన్ని ఈ సొల్యూషన్ని మిక్స్ చేద్దాం. వాట్ డూ యూ అబ్జర్వ్? నువ్వేం గమనించావు? యూ విల్ అబ్జర్వ్ దట్ ఏ వైట్ సబ్స్టాన్స్ విచ్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ ఈజ్ ఫార్మ్డ్. ఒక సబ్స్టాన్స్ ఫామ్ అయింది, అది ఆ రెండు రియాక్ట్ అయినాయి. ఏ రెండు? సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్. అప్పుడు వైట్ కలర్లో ఉండే ఒక సబ్స్టాన్స్ వచ్చింది, అది నీటిలో కరగలేదు. దిస్ ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్స్ ఫార్మ్డ్ ఈజ్ నోన్ యాజ్ ప్రెసిపిటేట్. ఈ రకంగా ఏర్పడినటువంటి నీటిలో కరగకుండా ఉండేటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని ప్రెసిపిటేట్, అవక్షేపము అంటారు. ఎనీ రియాక్షన్ దట్ ప్రొడ్యూసెస్ ఏ ప్రెసిపిటేట్ కెన్ బి కాల్డ్ యాజ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్. ఏ రియాక్షన్లో అయితే ఒక ప్రెసిపిటేట్ అనేది వస్తుందో అలాంటి రియాక్షన్ని ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటారు. ఇక్కడ చూడండి, Na2SO4 అంటే సోడియం సల్ఫేట్, AQ అంటే యాక్యూస్ సొల్యూషన్ ప్లస్ బేరియం క్లోరైడ్, అది కూడా యాక్యూస్ సొల్యూషన్. అంటే నీటిలో కరిగిస్తే వచ్చినదే యాక్యూస్ సొల్యూషన్. ఈ రెండు రియాక్ట్ అయితే NaCl ప్లస్ BaSO4 అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అయినాయి. ఇప్పుడు Na కాస్త Clతో రియాక్ట్ అయింది, NaCl. ఈ బేరియం కాస్త SO4తో రియాక్ట్ అయింది, BaSO4. అలా అయాన్స్ ఒకదానికొకటి మార్చుకున్నాయి అన్నమాట. అప్పుడు ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ ప్రెసిపిటేట్ ఏంటి అంటే బేరియం సల్ఫేట్, అది నీటిలో కరగదు, అది ఒక ప్రెసిపిటేట్ లాగా అడుగున అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకేనా? అది ఇక్కడ జరిగినటువంటి రియాక్షన్. ఇదిగో ఈ ఒక టెస్ట్ ట్యూబ్లోనేమో బేరియం సల్ఫేటు, సోడియం సల్ఫేటు, ఇంకో టెస్ట్ ట్యూబ్లోనేమో బేరియం క్లోరైడ్ తీసుకొని రెండింటిని మిక్స్ చేస్తున్నారు, అంతే ఇక్కడ జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, వాట్ కాజెస్ దిస్? The white precipitate of barium sulfate is formed by the reaction of SO4 and Ba. SO4 minus 2 ion, Ba plus 2 ion కలిసిపోయినాయి. The other product formed is sodium chloride which remains in the solution. ఆ సోడియం క్లోరైడ్ అనేది నీటిలో కరిగిపోయి ఉంటుంది.
such reactions in which there is an exchange of ions అనేది ఎక్స్చేంజ్ అయినాయి ఒకదాని నుంచి ఒకదానికి between the reactants are called double displacement reactions. అయాన్స్ గనక ఎక్స్చేంజ్ అయినట్టయితే మిమ్మల్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటే ఏంటి అంటే కెమికల్ రియాక్షన్స్ in which exchange of ions between reactants take place are called double displacement reactions అని చెప్పాలి. అంటే రియాక్టెంట్స్ లో అయాన్స్ కనుక ఎక్స్చేంజ్ అయినట్టయితే అలాంటి రియాక్షన్స్ ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ రీకాల్ యాక్టివిటీ 1.2. when you have mixed the solutions of lead nitrate and potassium iodide. lead nitrate, potassium iodide ఈ రెండింటిని మిక్స్ చేసాము. ఇప్పుడు 1.2 యాక్టివిటీలో అప్పుడు ఏం జరిగింది? What was the color of the precipitate formed? Can you name the compound precipitated? ఇక్కడ ఒక precipitate వచ్చింది కదా, దాని పేరు ఏంటి? Write the balanced chemical equation for this reaction. Is this also a double displacement reaction? ఇప్పుడు ఇది రాసుకుంటే కదా మనకు తెలిసేది. దీనికి సంబంధించింది మనం కెమికల్ ఈక్వేషన్ రాద్దాం. lead nitrate అంటే PbNO3 twice plus potassium iodide Ki will gives rise to PbI2 plus KNO3. ఇది కెమికల్ ఈక్వేషన్. కాకపోతే ఇది అన్బ్యాలన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఈ రియాక్టెంట్స్ సైడ్ ఎన్నున్నాయి? NO3లు 2 ఉన్నాయి, అంతేనా? అదే అటు సైడ్ RHS సైడ్ NO3లు 1 ఉన్నాయి కాబట్టి RHS సైడ్ 2తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 2 వేద్దాం. ఓకేనా. అప్పుడు పొటాషియం 2 వచ్చినాయి కాబట్టి ఇక్కడ 2 వేద్దాం. సరిపోయింది, బ్యాలన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ PbNO3 twice plus 2Ki will gives rise to PbI2 plus 2KNO3. అంటే ఏ రెండు రియాక్ట్ అయినాయి? లెడ్ నైట్రేట్ ప్లస్ పొటాషియం అయోడైడ్. అప్పుడు ఏమైంది? లెడ్ అయోడైడ్ ప్లస్ పొటాషియం నైట్రేట్ వచ్చినాయి అనమాట. ఇక్కడ PbI2 అనేది ప్రెసిపిటేట్. ఇది ఎల్లో కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్ ప్రెసిపిటేట్. ఇది వాటర్లో డిజాల్వ్ కాదు. ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఎందుకంటే అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అయినాయి. Pb తోటి ఉన్న అయాన్ ఏంటి? NO3 కదా. మరి ఇక్కడ K తోటి ఉన్న అయాన్ ఏంటి? I కదా, I-2. అయాన్స్ ఎక్స్చేంజ్ అయినాయి చూడండి రియాక్షన్ జరిగిన తర్వాత. దాని అయాన్ దీనికి, దీని అయాన్ దానికి వెళ్ళిందనమాట. ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ప్రెసిపిటేట్ ఏంటంటే లెడ్ అయోడైడ్, అది ఎల్లో కలర్ ప్రెసిపిటేట్. ఈ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఆక్సీకరణము మరియు క్షయకరణము. సరే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కేర్ఫుల్గా వినండి. Heat a china dish containing about 1 gram copper powder. అంటే ఒక చైనా డిష్లో 1 గ్రామ్ కాపర్ పౌడర్ తీసుకొని దాన్ని బాగా, ఇది అనుకో చైనా డిష్, పింగాణి పాత్రే కదా, దీంట్లో కొంచెం కాపర్ పౌడర్ తీసుకొని దాన్ని మనం ఏం చేయాలంటే హీట్ చేయాలి. ది సర్ఫేస్ ఆఫ్ కాపర్ పౌడర్ బికమ్స్ కోటెడ్ విత్ బ్లాక్ కాపర్ ఆక్సైడ్. ఏమైందప్పుడు? ఈ కాపర్ పౌడర్ కాస్త పై భాగము నల్లగా మారిపోయింది, బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. ఎందుకనంటే దాని సర్ఫేస్ మీద కాపర్ ఆక్సైడ్ అనేది పూతగా ఏర్పడింది అనమాట. ఈ కాపర్ పౌడర్ అనేది ఆరెంజ్ రెడ్లో కదా ఉండేది, మరి ఇది కాస్త ఏ కలర్లోకి వచ్చేసింది? దీని సర్ఫేసు ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది అనమాట. ఎందుకని అంటే కాపర్ ఆక్సైడ్ అనేది దాని మీద ఫామ్ అయింది. ఓకేనా. దిస్ బికాజ్ ఆక్సిజన్ ఈజ్ యాడెడ్ టు కాపర్ అండ్ కాపర్ ఆక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్. సరే, ఆక్సిజన్ యాడ్ అయ్యి కాపర్ ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. దీనికి సంబంధించిన రియాక్షన్ ఇక్కడ చూడండి. Cu plus O2 will gives rise to CuO. అంతే కదా, Cu plus O2 will gives rise to CuO. కాకపోతే బ్యాలెన్స్ చేశాడు ఈక్వేషన్ని. ఓకే,
ఇప్పుడు ఇక్కడ ఇఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ పాస్డ్ ఓవర్ దిస్ హీటెడ్ మెటీరియల్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్, ఈ కాపర్ ఆక్సైడ్ని చూసారా, దీని మీదకి గనక మనం హైడ్రోజన్ గ్యాస్ని గనక పంపించినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ది బ్లాక్ కోటింగ్ ఆన్ ది సర్ఫేస్ టర్న్స్ బ్రౌన్ యాజ్ ది రివర్స్ రియాక్షన్. మరలా అది బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది దాని సర్ఫేస్. అప్పుడు ఏమైంది, CuO plus H2 will gives rise to CuO plus H2 will gives rise to Cu plus H2O. మరలా ఇంతకు ముందు కాపర్ కాస్త కాపర్ ఆక్సైడ్గా మారింది కదా, అది మరలా కాపర్గా మారిపోయింది అనమాట. ఓకేనా. ఇఫ్ ఏ సబ్స్టాన్స్ గెయిన్స్ ఆక్సిజన్, ఇక్కడ కాపర్ ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంది కదా, అలా అయితే డ్యూరింగ్ ఏ రియాక్షన్, ఒక రియాక్షన్ జరిగినప్పుడు ఏదైనా ఒక సబ్స్టాన్స్ కనుక ఆక్సిజన్ను గెయిన్ చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ సెట్ టు బి ఆక్సిడైజ్డ్. అప్పుడు ఆ సబ్స్టాన్స్ అనేది ఆక్సిడైజ్ అయినట్టు లెక్క. ఇక్కడ కాపర్ అనేది ఆక్సిజన్ను గెయిన్ చేసుకొని CuO ఫామ్ అయింది కాబట్టి కాపర్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అని చెప్పాలి. ఎందుకనంటే అది ఆక్సిజన్ను గెయిన్ చేసుకుంది కాబట్టి. ఇఫ్ ఏ సబ్స్టాన్స్ లాసెస్ ఆక్సిజన్, ఒకవేళ ఒక సబ్స్టాన్స్ ఆక్సిజన్ను కోల్పోయినట్లయితే డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్, ఎప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఇట్ ఈస్ సెట్ టు బి రెడ్యూస్డ్. ఇక్కడ గమనించండి, CuO plus H2O will give rise to Cu plus H2O. ఇక్కడ కాపర్ ఆక్సైడ్ అనేది ఆక్సిజన్ పోగొట్టుకుంది కదా, సో CuO ఈజ్ రెడ్యూస్డ్ అని చెప్పాలన్నమాట. కాబట్టి వాట్ డూ యూ మీన్ బై ఆక్సిడేషన్ అండ్ వాట్ డూ యూ మీన్ బై రిడక్షన్ అంటే ఏం చెప్తారు, ఇఫ్ ఏ సబ్స్టాన్స్ గెయిన్స్ ఆక్సిజన్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇట్ ఈస్ సెట్ టు బి ఆక్సిడైజ్డ్, అండ్ ఇఫ్ ఏ సబ్స్టాన్స్ లాసెస్ ఆక్సిజన్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇట్ ఈస్ సెట్ టు బి రెడ్యూస్డ్. ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఆక్సిజన్ కనుక గెయిన్ చేసుకున్నట్లయితే అప్పుడు ఆ సబ్స్టాన్స్ ఆక్సిడైజ్ అయినట్టు, లేదా ఒక సబ్స్టాన్స్ ఆక్సిజన్ కోల్పోయినట్లయితే అది రెడ్యూస్ అయినట్టు. డ్యూరింగ్ దిస్ రియాక్షన్ ది కాపర్ ఆక్సైడ్ ఈజ్ లాసింగ్ ఆక్సిజన్ అండ్ ఈజ్ బీయింగ్ రెడ్యూస్డ్. అంతే కదా, CuO రెడ్యూస్ అయింది, ది హైడ్రోజన్ ఈజ్ గెయినింగ్ ఆక్సిజన్, ఈ హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ గెయిన్ చేసుకుంది కదా, అప్పుడు హైడ్రోజన్ ఏమైనట్టు ఆక్సిడైజ్ అయినట్టు. ఓకేనా. ఇన్ అదర్ వర్డ్స్, one reactant gets oxidized while the other gets reduced during a chemical reaction. Such reactions are called oxidation reduction reactions or redox reactions. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఒకటేమో ఆక్సిజన్ని గెయిన్ చేసుకొని అదే రియాక్షన్లో ఇంకొకటేమో ఆక్సిజన్ని పోగొట్టుకున్నట్టయితే అప్పుడు ఆ రియాక్షన్లో ఆక్సిడేషన్ జరిగినట్టు, రిడక్షన్ జరిగినట్టు. అలాంటి కెమికల్ రియాక్షన్స్ను రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. ఇక్కడ కనుక గమనించినట్టయితే మీరు కేర్ఫుల్గా చూడండి, CuO కాస్త ఆక్సిజన్ని పోగొట్టుకుంది కదా, కాబట్టి CuO అనేది రెడ్యూస్ అయింది. H2 ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంది కదా, కాబట్టి H2 అనేది ఆక్సిడైజ్ అయింది. ఒకే కెమికల్ రియాక్షన్లో రిడక్షన్, ఆక్సిడేషన్ రెండూ జరిగినాయి కాబట్టి ఇలాంటి కెమికల్ రియాక్షన్స్ను రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా. సరే, నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాడు అదే రిడాక్స్ రియాక్షన్ అంటే ఒకే రియాక్షన్లో ఆక్సిడేషన్ జరగాలి, రిడక్షన్ జరగాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు రిడాక్స్ రియాక్షన్స్కి, అవి కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. ZnO plus C will give rise to Zn plus CO. ఇక్కడ ZnO అనేది ఆక్సిజన్ పోగొట్టుకుంది కాబట్టి ZnO ఈజ్ రెడ్యూస్డ్ అని చెప్పాలి. C అనేది ఆక్సిజన్ను గెయిన్ చేసుకుంది కాబట్టి C ఈజ్ ఆక్సిడైజ్డ్ అని చెప్పాలి. సో ఒకే కెమికల్ రియాక్షన్లో రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి ఇలాంటి కెమికల్ రియాక్షన్ రిడాక్స్ రియాక్షన్ అంటారు. ఓకేనా. MnO2 plus 4HCl will give rise to MnCl2 plus 2H2O plus Cl2. ఇది కూడా ఒక రిడాక్స్ రియాక్షన్. ఎందుకంటే MnO2 అనేది ఆక్సిజన్ లాస్ చేసుకుంది, సో MnO2 అనేది ఏమైనట్టు రెడ్యూస్ అయినట్టు. ఇక్కడ HClలో హైడ్రోజన్ అనేది HCl అనేది ఆక్సిజన్ గెయిన్ చేసుకుంది కాబట్టి HCl ఈజ్ ఆక్సిడైజ్డ్.
So MnO2 is reduced and HCl is oxidized. So it is a redox reaction. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, కేర్ఫుల్ గా చూడండి మీరు కూడా. ఇది చైనా డిష్. చైనా డిష్లో ఏముంది? కాపర్ పౌడర్ ఉంది. ఇది కాపర్ పౌడర్. ఇదేమో వైర్ గేజ్, అంటే వైర్తో చేసి ఉంటారు, ఐరన్ వైర్ తోటి. దీని మీద ఈ చైనా డిష్ను పెట్టచ్చు. తర్వాత ఇదేంటిది? బున్సెన్ బర్నర్. ఇదేంటంటే ట్రైప్యాడ్, అంటే ఒక చిన్న స్టాండ్ అనమాట. దాని మీద మనం ఈ చైనా డిష్ని పెట్టుకోవచ్చు. ఇదేంటంటే కాపర్ పౌడర్ కాస్త కాపర్ ఆక్సైడ్గా ఆక్సిడైజ్ అయ్యేటువంటి కెమికల్ రియాక్షన్. Okay, from the above examples we can say that if a substance gains oxygen or loses hydrogen during a reaction, it is oxidized. ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నామంటే ఆక్సిజన్ను గెయిన్ చేసుకుంటే అది కదా ఆక్సిడేషన్. కానీ ఇంకొంచెం ఎలాబరేటెడ్గా ఒక కెమికల్ రియాక్షన్లో ఆక్సిజన్ గెయిన్ అయినా లేకపోతే హైడ్రోజన్ లాస్ అయినా, అలాంటి రియాక్షన్లో ఆ సబ్స్టాన్స్ ఆక్సిడైజ్ అయింది. సో ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ను గెయిన్ చేసుకోవడమే కాదు, హైడ్రోజన్ లాస్ చేసుకున్నా కూడా అది ఆక్సిడేషనే. అలానే మరి రిడక్షన్ అంటే ఏంటి? ఇఫ్ ఎ సబ్స్టాన్స్ లాసెస్ ఆక్సిజన్ ఆర్ గెయిన్స్ హైడ్రోజన్ డ్యూరింగ్ ఎ రియాక్షన్, ఇట్ ఈజ్ రెడ్యూస్డ్. అంటే ఒక సబ్స్టాన్స్ హైడ్రోజన్ను గెయిన్ చేసుకున్నా లేకపోతే ఆక్సిజన్ను లాస్ చేసుకున్నా అప్పుడు ఆ సబ్స్టాన్స్ రెడ్యూస్ అయినట్టు. అలాంటి రియాక్షన్ను రిడక్షన్ అంటారు. ఇది ఇంకొంచెం ఎలాబరేటెడ్గా ఉంది, జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన డెఫినేషన్స్. ఓకే, నెక్స్ట్ రీకాల్ అన్ యాక్టివిటీ. వెన్ ఏ మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ విత్ ఎ డాజిలింగ్ ఫ్లేమ్ ఇన్ ఎయిర్ and changes into white substance, magnesium oxide. Is magnesium being oxidized or reduced? ఆక్సిడేషనేగా. మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది కదా ఈ రియాక్షన్లో. ఇంతకుముందు మనం నేర్చుకున్నదే ఇది. ఎప్పుడైతే మెగ్నీషియం ఆక్సిజన్ను గెయిన్ చేసుకుందో ఇది ఆక్సిడేషన్ రియాక్షనే. మెగ్నీషియం ఈజ్ ఆక్సిడైజ్డ్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్. Have you observed the effects of oxidation reactions in everyday life? నువ్వు నీ నిత్య జీవితంలో ఆక్సిడేషన్ని ఎప్పుడైనా చూసావా? అన్ని కెమికల్ రియాక్షన్స్ అన్ని ఊరికే బుక్లో చూసినవేనా అంటే మనం నిత్య జీవితంలో చాలా చూసాం. ఇనుము తుప్పు పట్టిపోవటం, ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ రియాక్షన్సే. కొరోజన్ అంటే ఏంటో నేర్చుకుందాం. కొరోజన్ అంటే క్షయము, అంటే నశించిపోవటము. యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ ఐరన్ ఆర్టికల్స్ ఆర్ షైనీ వెన్ న్యూ. ఇనుముతో చేసినవి ఏవైనా కొంటే కొత్తవి బాగా మెరుస్తుంటాయి. ఇనుప శీలలు కానీ లేకపోతే ఇనుపతో చేసిన చిలుకులు కానీ మెరుస్తుంటాయి. బట్ గెట్ కోటెడ్ విత్ ఏ రెడిష్ బ్రౌన్ పౌడర్ వెన్ లెఫ్ట్ ఫర్ సమ్ టైమ్. కొంతకాలం అలానే ఉంచితే దాని మీద రెడిష్ బ్రౌన్ పౌడర్ వచ్చేసి పొడి, బ్రౌన్ కలర్లో ఉండే పొడి వచ్చేస్తుంది. అప్పుడు ఆ ఇనుముని తుప్పు పట్టింది. దిస్ ప్రాసెస్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఇనుము తుప్పు పట్టిపోవుట. ఇలా రాగానే అది ఏంటనుకుంటున్నారు? ఐరన్ అనేది గాలిలో ఉండే ఆక్సిజన్తో నీటితో చర్య జరిపి అలా అయిపోయిందనమాట. అది ఆక్సిడేషన్కు ఒక ఎగ్జాంపుల్. Some other metals also get tarnished in this manner. Have you noticed the color of the coating formed on copper and silver? ఇలానే కాపర్ కూడా కొరోజన్ అయిపోతుంది, క్షయానికి లోన్ అవుతుంది. సిల్వర్ కూడా ఇలానే క్షయానికి లోన్ అవుతుంది. మీరు ఎప్పుడైనా చూసారా అవి? చూడండి, ఇక్కడ ఐరన్ రస్టింగ్ ఎలా కనిపిస్తుందో దీని మీద బ్రౌనిష్ పౌడర్ వచ్చేసింది కదా, ఇంక ఇది పాడైపోతుంది అనమాట. దీన్ని పెయింట్ వేస్తే కానీ బాగుండదు. దీని మీద బ్రౌనిష్ పౌడర్ వచ్చేసింది. నెక్స్ట్ అలానే కాపర్ రాడ్ ఎలా గ్రీన్ కలర్లోకి మారిపోయిందో చూడండి. ఇది కాపర్ యాక్చువల్గా స్ట్రాంగ్గా ఉండే మెటల్ కదా, అది ఎంత వీక్ అయిపోయింది చూడండి. కాపర్ ఆక్సైడ్ రాగానే క్షయానికి లోన్ అయిపోయింది. కొరోజన్ అంటే ఇదే. ఇక్కడ గట్టిగా చేత్తో కొట్టినా ఇరిగిపోతుంది అనమాట అది. ఇదే ఒక్క ఐరనే కాదు,
కాపర్, నెక్స్ట్ సిల్వర్ కూడా కొరోజన్కి లోన్ అవుతుంది. ఇక్కడ చూసారా సిల్వర్ కూడా కొరోజన్కి అండర్గో అయ్యి ఎలా బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోయిందో, సిల్వర్ కూడా పాడైపోయింది ఇక్కడ. ది బ్లాక్ కోటింగ్ ఆన్ సిల్వర్ అండ్ ది గ్రీన్ కోటింగ్ ఆన్ ది కాపర్ ఆర్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కొరోజన్. ఇది చూపించానుగా, సిల్వర్ మీద వచ్చిన బ్లాక్ కోటింగ్, అలానే కాపర్ మీద వచ్చినటువంటి గ్రీన్ కోటింగ్, ఇవన్నీ కూడా క్షయానికి లోనైనట్టే. అంటే ఆ మెటల్స్ ఆక్సిడైజ్ అయినాయి అన్నమాట. కొరోజన్ కాజెస్ డ్యామేజ్ టు కార్ బాడీస్, బ్రిడ్జెస్, ఐరన్ రైలింగ్స్, షిప్స్ అండ్ టు ఆల్ ఆబ్జెక్ట్స్ మేడ్ ఆఫ్ మెటల్స్, స్పెషలీ దోస్ ఆఫ్ ఐరన్. కొరోజన్ వల్ల ఏమవుతుంది, కారు యొక్క భాగాలు, బ్రిడ్జెస్, ఐరన్తో తయారు చేసిన పట్టాలు, పెద్ద పెద్ద షిప్స్, నెక్స్ట్ అట్లానే ఇంకా ఎస్పెషల్లీ ఐరన్తో చేసినటువంటి అన్ని ఆబ్జెక్ట్స్ క్రమంగా పాడైపోతుంటాయి. కొరోజన్ ఆఫ్ ఐరన్ ఈజ్ అ సీరియస్ ప్రాబ్లం. మరి ఇది చాలా సీరియస్ ప్రాబ్లం కదా. ఎవ్రీ ఇయర్ ఎన్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ మనీ ఈజ్ స్పెంట్ టు రీప్లేస్ డ్యామేజ్డ్ ఐరన్. మనము ప్రతి సంవత్సరం కూడా ఈ ఐరన్, తుప్పుబట్టిపోయిన ఐరన్ తొలగించడానికి చాలా డబ్బుని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ కొరోజన్ ఇన్ చాప్టర్ 3. నెక్స్ట్ చాప్టర్ 3లో మనం కొరోజన్ అంటే ఏంటో ఇంకా బాగా నేర్చుకుంటాం. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఈ కొరోజన్ అంటే, రాన్సిడిటీ అంటే ముక్కిపోవుట, ఆహార పదార్థాలు ముక్కిపోతాయి. హ్యావ్ యూ ఎవర్ టేస్టెడ్ ఆర్ స్మెల్డ్ ది ఫ్యాట్ ఆయిల్ కంటైనింగ్ ఫుడ్ మెటీరియల్స్ లెఫ్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్? ఆహార పదార్థాల్లో ఏముండాలో తెలుసా? ఫ్యాట్ కానీ ఆయిల్ కానీ ఉండాలి. అలాంటి ఆహార పదార్థాలను ఎక్కువ కాలము నిల్వ చేసినప్పుడు దాన్ని మీరు ఎప్పుడైనా వాసన చూసారా? వాసన చూస్తే స్మెల్ మారిపోయి ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. టేస్ట్ చూస్తే టేస్ట్ కూడా మారిపోయి ఉంటుంది, తినకూడదు అవి. అలా జరిగిపోవటమే ముక్కిపోవటం అంటారు అనమాట. వెన్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్, ఈ ఫ్యాట్స్ ఆయిల్స్ ఆక్సిడైజ్ అయినప్పుడు అంటే ఆక్సిజన్తో కలిసినప్పుడు దే బికమ్ రాన్సిడ్, అవి ముక్కిపోతాయి. అండ్ దేర్ స్మెల్ అండ్ టేస్ట్ చేంజ్, వాటి స్మెల్ మారిపోతుంది, వాటి టేస్ట్ రుచి కూడా మారిపోతుంది. యూజువలీ సబ్స్టాన్సెస్ which prevent oxidation are added to food containing fat and oil. వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే, ఇవి గనక ఫుడ్ మెటీరియల్కు యాడ్ చేసినట్టయితే ఈ ఆక్సిడేషన్ అనే ప్రాసెస్ని స్లో చేస్తాయి, అంటే త్వరగా ముక్కిపోకుండా చేస్తాయి అన్నమాట. కీపింగ్ ఫుడ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్ హెల్ప్స్ టు స్లో డౌన్ ఆక్సిడేషన్. ఈ ఫుడ్ మెటీరియల్స్ని ఎయిర్ టైట్ కంటైనర్స్, గాలి చొరబడినటువంటి పాత్రలలో గనక పెట్టినట్టయితే త్వరగా ఆక్సిడేషన్ జరగదు. అందువల్ల చాలా నిదానంగా జరిగి నిదానంగా ముక్కిపోతుంది అనమాట. దానివల్ల ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. మిమ్మల్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి అని అడుగుతాడు. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కొన్ని సబ్స్టాన్సెస్, వాటిని ఫుడ్ మెటీరియల్ గనక మనం యాడ్ చేస్తే ఈ ఆక్సిడేషన్ అనే ప్రాసెస్ స్లో అవుతుంది. సో రాన్సిడిటీ కూడా స్లో అవుతుంది అనమాట. డూ యు నో దట్ చిప్స్ మ్యానుఫ్యాక్చరర్స్ యూజువల్లీ ఫ్లష్ bags of chips with gas such as nitrogen to prevent the chips from getting oxidized? మీకు తెలుసా? మీరు బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్స్లో ఈ ఆలుగడ్డ చిప్స్ని కొనుక్కొని తింటుంటారు. మరి అవి ఎప్పటి 10 రోజులవో 15 రోజులవో అవి ముక్కిపోకుండా ఉండటం కోసం వాటిని కవర్లలో పెట్టి ఆక్సిజన్ తగలకుండా నైట్రోజన్ గ్యాస్తో ఫ్లష్ చేస్తారు, నింపుతారు అన్నమాట. ఎప్పుడైతే ఆక్సిజన్ సరిగా తగలలేదో ఈ రాన్సిడిటీ అనే ప్రాసెస్ స్లో అయ్యి చాలా నెమ్మదిగా ముక్కిపోతాయి. కాబట్టి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వీలుంటుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇలా చిప్స్ని బాగా ఈ కవర్లో వేసేసి ప్యాక్ చేస్తారు. లోపలంతా ఆక్సిజన్ వీలున్నంతగా లేకుండా నైట్రోజన్ గ్యాస్తో ఫిల్ చేస్తారనమాట.
అప్పుడు ఈ ర్యాన్సిడిటీ అనే ప్రాసెస్ స్లో అవుతుంది, చాలా రోజులు ఇవి ప్రిజర్వ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్. వై డస్ ది కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ చేంజ్ వెన్ ఐరన్ నెయిల్ ఈజ్ డిప్డ్ ఇన్ ఇట్? మనం ఇంతకుముందు నేర్చుకున్నదే, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో మనం ఐరన్ నెయిల్ని డిప్ చేసినప్పుడు ఐరన్ వచ్చి కాపర్ను డిస్ప్లేస్ చేస్తుంది అనమాట. ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. దీనివల్ల కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కాస్త ఫేడ్ అయిపోతుంది. అర్థమైందా? ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అదర్ దాన్ ది వన్ గివెన్ ఇన్ యాక్టివిటీ. మీకు తెలిసిన డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఏదో ఒకటి రాయండి, అయాన్స్ ఎక్స్చేంజ్ అయ్యేటట్టుగా. ఐడెంటిఫై ది సబ్స్టాన్సెస్ దట్ ఆర్ ఆక్సిడైజ్డ్ అండ్ ది సబ్స్టాన్సెస్ దట్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్. ఇక్కడ ఒక 2 రియాక్షన్స్ ఇచ్చాడు, ఏవి ఆక్సిడైజ్ అయినాయి ఏవి రెడ్యూస్ అయినాయో మిమ్మల్ని చెప్పమంటున్నాడు. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి చెప్పండి. ఇక్కడ చూడండి, Na+O2 విల్ గివ్స్ రైస్ టు Na2O. ఇక్కడ సోడియం అనేది ఆక్సిజన్ ను గెయిన్ చేసుకుంది కాబట్టి సోడియం ఈజ్ ఆక్సిడైజ్డ్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి, CuO ప్లస్ H2 విల్ గివ్స్ రైస్ టు Cu ప్లస్ H2O. ఇక్కడ CuO అనేది ఆక్సిజన్ లాస్ చేసుకుంది కాబట్టి CuO ఈజ్ రెడ్యూస్డ్. ఓకే, అలానే H2 ఆక్సిజన్ గెయిన్ చేసుకుంది కాబట్టి H2 ఈజ్ ఆక్సిడైజ్డ్ అని చెప్పాలి. ఒకే రియాక్షన్లో ఆక్సిడేషన్ రిడక్షన్ 2 జరిగినాయి కాబట్టి ఈ సెకండ్ రియాక్షన్ అనేది రిడాక్స్ రియాక్షన్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం కొన్ని కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేద్దాం, దానివల్ల మీకు ప్రాక్టీస్ వస్తుంది. ఓకేనా? మీరు ఈ లెసన్ని కేర్ఫుల్గా చూసి మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి. ఓకేనా? రైట్.